ఉండవెల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి, వేసిన ఓటు ఎక్కడికి పోతుందని ప్రజల్లో అనుమానం ఉంది. ఈవీఎంలను గతంలో చంద్రబాబు వ్యతిరేకించినందున వాటి గోల్మాలపై ఇప్పుడు ఆయన మాట్లాడాలి. ఏపీ ఫలితాలతోనే కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన పరిస్థితి ఏర్పడింది. ఇదే మంచి అవకాశం. రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందనుకోవద్దు. 11 స్థానాలు వచ్చిన ఆ పార్టీ ఓట్ల శాతం బాగుంది. అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగించాలి. మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్. ఇది ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమైనాయి, 20 లక్షల ఈవీఎంలు మాయమైనట్టు, 20 లక్షల ఈవీఎంలు గోల్మాల్ అయినట్టు ఒక వార్త ఉంది. దానిపైన ఆయన కామెంట్ చేశారు. ఏమైనాయి, వేసిన ఓటు అసలు ఎక్కడ పోతుంది, మేము వేసిన ఓటు మేము వేసినకి వెళ్ళిపోతుందా వేరేకి వెళ్ళిపోతుందా అనేది వాస్తవంగా ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిండు. గతంలో ఈవీఎంలను చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిండు. కాబట్టి ఇప్పుడు ఈవీఎంలపైన జరిగే చర్చ పైన ఆయన కూడా స్పందించాలి అని చెప్పి ఒకటి అడిగిన. ఆయన ఎందుకు స్పందిస్తారు? ఆయనకు 124 సీట్లు వచ్చినాయి. ఇవాళ గెలిచిన తర్వాత 124 సీట్లు, 21 ఎంపీ సీట్లు, 124 ఎమ్మెల్యే సీట్లు వచ్చాక ఈవీఎంల పైన ఆయన చర్చిస్తారు. ఓడిపోతే చర్చ పెట్టేటోడు, ఎవరైనా ఓడిపోయి ఉంటే చర్చ పెట్టేటోడు. ఇప్పుడు ఎందుకు పెడతారు? ఏపీ ఫలితాలతోనే కేంద్ర ప్రభుత్వం కొలువుదీరింది. ఇదే మంచి అవకాశం. రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి. ఇదే మంచి అవకాశం. ఏపీ యొక్క ఎంపీలతోనే ఇలా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడాలి అండు. పోరాడాల్సిన అవసరం లేదు, ఆయన గుంజకోచుకోవచ్చు. ఇలా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 21 మంది ఎంపీలతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడదు. ఇక పోరాటం అనేది ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటే పోరాటం, అధికార పక్షంలో ఉన్నారు, అధికారంలో భాగస్వాములు అయ్యారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి ఇవాళ పోరాటం కాదు కావాల్సింది, పని చేయాలి, చేయించుకోవాలి, పని చేసి చేయించుకోవాలి. ఇవాళ పోరాటం అవసరం లేక, పోరాటం ఎప్పుడు మనకు సరైన బలం అయినప్పుడు, మన పైన ఆధారపడినప్పుడు ప్రభుత్వం పోరాటం చేయాలి. మన పైనే ఇవాళ ప్రభుత్వం ఆధారపడదు, ఏపీ పైనే కేంద్ర ప్రభుత్వం నిలబడింది. కాబట్టి ఏపీ ఏది అడిగితే అది వస్తుంది. అడగటం కావాలి, అడిగే సాహసం చేస్తే చాలు, తెచ్చుకునే తెలివి ఉంటే చాలు, ఇవాళ వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ప్రజలు ఆశించే ఇవాళ 21 ఎంపీ పదవులను కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇప్పుడు రాదు అవకాశం. ఇదే అవకాశం, మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ని తెచ్చుకునే అవకాశం ఉంది. తెచ్చుకుంటాడనే ప్రజలు ఆశించారు. ఒకవేళ ఆయనపై నమ్మకంతోనే వేశారు ఓట్లు అనుకోవాలి. కాబట్టి చూడాలి ఏం చేస్తారు 5 సంవత్సరాలు.